ఈ మెంటల్ ఎబిలిటీలో కొన్ని టాపిక్స్ ఉన్నాయి. నంబర్ సిరీస్ అనే టాపిక్ మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు. నంబర్ సిరీస్ అని మెన్షన్ చేస్తే దాంట్లో నంబర్ సిరీస్ కావచ్చు, నంబర్ అనాలజీ కావచ్చు, మిస్సింగ్ నంబర్ కావచ్చు, ఆడ్ మ్యాన్ అవుట్ కావచ్చు. ఈ 4 జనరల్గా నంబర్ సిరీస్ టాపిక్ చెప్పిన ప్రతి ఒక్క టీచర్కి తెలిసిన విషయం ఏంటంటే ఈ 4 సబ్ టాపిక్లు కలిపితే మనకు నంబర్ సిరీస్ ఉంటుంది. అలానే లెటర్ సిరీస్, లెటర్ మిస్సింగ్ కావచ్చు, ఆడ్ మ్యాన్ అవుట్ లెటర్ కావచ్చు, లెటర్ అనాలజీ కావచ్చు. సో నంబర్ సిరీస్ మీద క్వశ్చన్లు ఉంటాయి, లెటర్ సిరీస్ మీద క్వశ్చన్లు ఉంటాయి. ఒక 20-22 ప్యాటర్న్ క్వశ్చన్లు ఉంటాయి. ప్యాటర్న్ 1, ప్యాటర్న్ 2, ప్యాటర్న్ 3 చదువుకుంటూ వెళ్తే మీరు చాలా ఈజీగా ఈ మోడల్స్ని ఐడెంటిఫై చేస్తారు. ఆడ్ మ్యాన్ అవుట్ అనేది నంబర్ సిరీస్ నుంచి కావచ్చు, లెటర్ సిరీస్ నుంచి కావచ్చు. ఆడ్ మ్యాన్ అవుట్ అనేది ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, నంబర్ అండ్ లెటర్ సిరీస్ కాంబినేషన్ కూడా చావచ్చు. ప్యాటర్న్స్ అర్థం చేసుకుంటే చాలు. ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ ఈ రెండిట్లో కూడా వస్తుంది, దాన్ని సపరేట్గా పెట్టాడు. ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు రిలేషన్షిప్స్ అన్నాడు. రిలేషన్షిప్స్ అంటే బ్లడ్ రిలేషన్షిప్ రిలేటెడ్ క్వశ్చన్లు మనకు ఒక 20 మోడల్స్ ఉన్నాయి. ఆ 20 మోడల్స్ నేర్చుకుంటే మనకు చాలు సార్. ఇవన్నీ కూడా నేను లైవ్లో కంటెంట్లో తీసుకుంటాను సార్. ఇంకోటి షేప్స్ అండ్ దేర్ సబ్సెక్షన్స్ అన్నాడు. షేప్స్ అంటే సపోజ్ ఒక ఫిగర్ ఇచ్చి దాంట్లో ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఒక చెస్ బోర్డ్ ఇచ్చి 8x8 చెస్ బోర్డ్ ఇచ్చి ఎన్ని స్క్వయర్లు ఉన్నాయి, ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి, ఒక రెక్టాంగిల్లో ఇంకొన్ని రెక్టాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, దాని తర్వాత క్యూబ్స్ అన్ని కలర్ పెయింటింగ్ ఎంత అవుతుంది, 2 ఫేస్ పెయింట్ 1 ఫేస్ పెయింటింగ్ ఏమవుతుంది, క్యూబ్లో ఎలా ఉంటుంది, క్యూబాయిడ్లో ఎలా ఉంటుంది. చాలా సింపుల్. మొత్తము దీంట్లో ఒక 400-500 ప్రాబ్లమ్స్, 500+ ప్రాబ్లమ్స్. ఒక్కో టాపిక్ మీద ఒక్కొక్క క్వశ్చన్ మంచి లాజిక్ బేస్డ్ క్వశ్చన్స్ నేర్చుకుంటే ఒక్కొక్క టాపిక్ మీద 80 నుంచి 100 క్వశ్చన్లు మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటే ఇది చాలా ఈజీ టాపిక్. మళ్ళీ చెప్తున్నాను సార్, అనుభవం ఉన్న టీచర్గా చెప్తున్నాను. మీరు గనక గ్రూప్ 2 ప్రిలిమ్స్ కట్ ఆఫ్ క్లియర్ అవ్వాలంటే ఈజియెస్ట్ థింగ్ ఏంటంటే మెంటల్ ఎబిలిటీ సెక్షన్.